ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక. 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం. దేవుడే మనకు కలిగిన అంతటికి క్షేమము దయచేవాడై ఉన్నాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. ఆయన మనకు క్షేమము అనుగ్రహించకపోతే మనము క్షేమము పొందలేం. అయితే ఈ క్షేమము మనకు ఎలా కలుగుతుంది? మనము ఇతరుల క్షేమమును విచారించు వారమై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి క్షేమమే నీ క్షేమమునకు కారణమగును అని వ్రాయబడినది. అనగా నీవు ఏ పట్టణంలో ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, అది కుటుంబమైనా సంఘమైనా ఉద్యోగమైనా, ఎవరి మధ్యలో నీవు నీ కుటుంబము ఉన్నారో వారి యొక్క క్షేమము కొరకు ప్రార్థించాలి, క్షేమకరంగా ఉండునట్లు చూడాలి. ఈ దిన వాగ్దాన సందర్భమును గమనించినప్పుడు, నాబాలు చేసిన మేలును మరచి దావీదుకును అతని జనుల విషయమై దురుసుగా ప్రవర్తింపగా దేవుడే అతనిని మొత్తెను. తన భర్త పొరపాటును గ్రహించి వారికి మేలు చేసిన అబిగయీలును దేవుడు ఆశీర్వదించెను. కనుక వాక్యం వినుచున్న నీవున్న స్థలములోని వారికి క్షేమకరంగా ఉన్నావా, లేక వారి కండ్లలో పులుసులా ఉన్నావా? ఈ దినమే ఆలోచించు. దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లు నీకు నీ చుట్టూన్న వారికి క్షేమము కలుగునట్లు వారి క్షేమమును విచారించుము. ప్రభువు నీ కృప చూపునుగాక. ఆమేన్.